నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హారిక నా సోదరు లాంటిది, తన మీద టీడీపీ రౌడీయిజం చేసి టీడీపీ కార్యకర్తలు గోండాలుగా మారి తన మీద దాడికి ప్రయత్నం చేశారు, దాడి చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు హారిక ఇష్యూ మీద ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు? ఈ హారిక అనే అమ్మాయి విషయం మీద దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైసీపీ అనుకో ఈ బ్యాచ్ అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఒక బీసీ మహిళ అని చెప్పి, ఒక గౌడ మహిళ అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడే మాటలు వింటుంటే ఈరోజు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, వీళ్ళు బయటికి దాన్ని చిత్రీకరించే విధానం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది? అక్కడ ఒక గందరగోళం జరుగుతున్నప్పుడు ఈ హారిక వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కారు వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ గందరగోళంగా ఉందమ్మా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి దారి చేసి వాళ్ళని పంపించేసినటువంటి పరిస్థితి అక్కడ. కానీ వాళ్ళు కావాలని మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా అక్కడ ఒక బూతు మాటలు, ఆవిడ ఒక మహిళే కదా, మహిళ అయ్యుండి కూడా ఒక బూత్ అంటే ఇక ఆ పార్టీకే ఒక బూత్ సంస్కృతి అనేది ఉంది. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందులోకి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా వంట పట్టేస్తుందేమో అనిపించింది. ఎందుకంటే మొన్న రోజే ఏదో గాలిలో గెలిచారు, గాలి ఆ మాటలు మేము మాట్లాడలేకపోతున్నాం. ఆవిడ మాటలు ఈవిడ మాటలు చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ టీడీపీ కార్యకర్తల మీద కానీ అక్కడ ఉన్న పోలీసుల మీద కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి రెచ్చగొట్టడానికి మళ్ళీ వచ్చి చేసిన సంఘటన ఇది. ఆ సంఘటనని పట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక నా సోదరు లాంటిది గౌడ మహిళ, బీసీ మహిళ అని మాట్లాడుతుంటే ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి అదే గౌడ విద్యార్థి 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ గురించి ఆ రోజు వాళ్ళ అక్కని ఏడిపించారని కుర్రాళ్ళు అతను వెళ్ళి అడిగినందుకు ఎంత అసలు నిజంగా ఎంత బాధపడాల్సిన సంఘటన అంటే అది అతని మీద పెట్రోల్ పోసి చిన్న బాలుండి తగలబెట్టేసి చంపేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు అధికారంలో ఉండి ఈ సోకాల్డ్ నాయకులందరూ ఎందుకు దాని మీద స్పందించలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అమర్నాథ్ గౌడ్ అనే బాలుని కాల్చి చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు గౌడ బీసీ అని చెప్పి. ఈరోజు నా సొంత చెల్లి లాంటిదని మాట్లాడుతున్నాడే, ఈరోజు నీ సొంత చెల్లెల్ని నువ్వు ఇంట్లోంచి గెంటేసావు కదా. ఈరోజు ఒక బయట అమ్మాయిని పట్టుకున్న సొంత చెల్లంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు, ఈరోజు ఎవరు హర్షించరు కూడా ఈ మాటల్ని. అంటే ఈ దాడుల సంస్కృతి ఇప్పుడే తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దాడుల సంస్కృతి, అరాచక సంస్కృతి, అక్రమ కేసుల సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉందని చెప్తున్నారు. గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు ఇలాంటి వాటిని మేము ఎక్కడో కూడా ముందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. ఓకే, అయితే దాడుల సంస్కృతి వాళ్ళకి తెలీదు, వీళ్ళే తీసుకొచ్చారు అంటున్నారు. నిన్న జరిగిన సంఘటన ఏంటో మనం చూసాం. అది దాడి కాకుండానే దాడిలాగా చిత్రీకరిస్తున్నారు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చేసిన దాన్ని ఏమంటారమ్మా, ఏమంటారు? దాడి అనరా దాన్ని? పగలగొట్టి అక్కడ ఉన్న స్టాఫ్ని రక్తాలు కారిపోయేలాగా చేతులు కొట్టి చేసిన సంఘటన ఏమంటారు? గన్నవరంలో ఆఫీస్ మీద దాడి చేసి కార్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసిన దాన్ని ఏమంటారు? దాడి అనరా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ గుణపాలు రాడ్లు తీసుకుని వెళ్ళి గేట్లకి పగలగొట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన దాన్ని ఏమంటారండి? దాడులు అనరా? మరి అక్రమ అరెస్టులు, మరి మా అధ్యక్షుడు అప్పుడు అచ్చెన్నాయుడు గారి ఇంటికి అర్ధరాత్రి దూకుకుంటా వెళ్ళి ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా చూడకుండా రాత్రి అంతా తిప్పి అందరినీ కూడా ఎంతమంది నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేశారండి వాళ్ళ. అవి అక్రమ అరెస్టులు కాదా? మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసి ఈరోజు ఏమి అరగనట్టు నంగనాచిల్లాగా ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి కౌర్లు చెప్తా ఉంటే ఎవరు నమ్ముతారండి? ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, వీళ్ళ ఎన్ని అబద్ధాలు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు వీళ్ళ భాగోతాలు అన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నారా అని చెప్పుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే దాడుల సంస్కృతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, తప్పుడు సాంప్రదాయాలతో ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బోనెక్కిస్తాను, సినిమా చూపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. 2029లో వాళ్ళ అధికారంలోకి వస్తారనేది కళ. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సంవత్సర కాలం తిరగకుండానే 70% నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సూపర్ 6లో అన్ని పథకాలని, సూపర్ 6లో చెప్పినవన్నింటినీ కూడా ఆయన ప్రారంభించారు, ఇప్పటికే మొదలుపెట్టారు, పూర్తి చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ నిధి అనేది కూడా అతి త్వరలోనే చేయబోతున్నారు. అలాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి అని అనౌన్స్ చేశారు. అలాగే ఈ వారంలోనే అన్నదాత సుఖీభవ రైతులకు కూడా పడతాయి. ఇలా ఇచ్చిన మాట ప్రకారం అన్ని
కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము, దాడుల సంస్కృతి లేదు అని మాట్లాడుతూనే మరి ఈరోజు రప్పా నరికేస్తామని చెప్పి వాళ్ళ కుర్రోళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటే, ఒక ఉగ్రవాదుల్లాగా మాట్లాడుతూ ఉంటే మరి దాన్ని ఖండించాల్సింది. అంటే దాడుల సంస్కృతికి మేము పులి స్టాప్ పెడతాం, ప్రజలు మమ్మల్ని హర్షిస్తారని చెప్పే వ్యక్తి మరి ఆ విషయాన్ని ఖండించాలా వద్దా? ఖండించకుండా దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు వద్దిన్న వాళ్ళ కనుక 2029లో వస్తే రాష్ట్రం ఏమైపోతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తల్ని ఒక ఉన్మాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారు. నిన్న కాక మొన్న పేరు నాని ఏం మాట్లాడాడండి? చీకట్లో కన్ను కొట్టి వేసేయాలి, రేపు పొద్దున ఏమి ఎరగినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి పరామర్శించాలి అని మాట్లాడుతున్నాడు. అంటే ఏం నేర్పిస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకి, యువతకి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళందరూ కూడా? అంటే వీళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారా? ప్రజలు హర్షిస్తారంటారు, ఈ మాటలను సమర్థిస్తారు? అస్సలు సమర్థించరండి. ప్రజలు సమర్థించరు కాబట్టే వాళ్ళది ఇప్పుడు తెలియడం కాదండి, గత 5 సంవత్సరాల పాలనలోనే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి 151 సీట్ వచ్చిన వైసీపీ పార్టీ 11 ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ఆ 11 కూడా కోల్పోయి 0కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ.